జై హింద్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ కాంపిటేటివ్ వాళ్ళ అలీ. నా పేరు జాహిద్. ఫ్రెండ్స్, మనకు సిఆర్పిఎఫ్ నుండి ఒక నోటిఫికేషన్ విడుదలైంది కదా, ట్రేడ్స్మ్యాన్ నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ మనకు 8th ఏప్రిల్ విడుదలైపోయింది. బట్ మనకు ఆన్లైన్ అప్లికేషన్ ఈ రోజు నుండి స్టార్ట్ అవ్వడం జరిగింది. నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, స్టెప్ వైజ్గా మీకు ఎలా మీ మొబైల్ ఫోన్లోనే ఫామ్ ఫిల్అప్ చేయాలో చూపిస్తా. ఎవరైనా కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తున్నారంటే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి. చూసుకోండి ఫ్రెండ్, నేను చాలా కష్టపడి మొబైల్లోనే మీకు ఎలా అప్లై చేయాలో చూపిస్తా. అందుకే నా కష్టానికి ఒక లైక్ చేసుకోండి ఫ్రెండ్స్, మీ సపోర్ట్ నాకు కావాలి. లాస్ట్ డేట్ వచ్చేసి మనం అప్లై చేసే లాస్ట్ డేట్ వచ్చేసి May 19th లాస్ట్ డేట్. చాలా టైం ఉంది. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీ దగ్గర ఏదైనా క్యాస్ట్ సర్టిఫికేట్ అది లేదంటే మీరు అవన్నీ చేసుకున్న తర్వాత అప్లై చేసుకోండి. క్యాస్ట్ సర్టిఫికేట్ ఏమైనా అప్డేటెడ్ లేకుంటే అన్నీ చూసుకొని చేయండి. ఇప్పుడు మనం స్టెప్ వైజ్గా చూపిస్తాం. చూసుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏదైతే వెబ్సైట్ కనబడుతుందో ఈ వెబ్సైట్కి మీరు వెళ్ళి ఏదైనా డౌన్లోడ్ చేసుకోండి. ఆ వెబ్సైట్కి వెళ్ళి లాగిన్ అవ్వండి. నేను అది మరి చూపిస్తాను. ఇప్పుడు చూసుకోండి ఫ్రెండ్స్, మన అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. ఫ్రెండ్స్, మీకు ఇది అప్లై లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. మీ డిస్క్రిప్షన్లో వెళ్ళి ఈ లింక్ తీసుకోండి. ఏం లేదు ఫ్రెండ్స్, మీరు ఇంతకుముందు కానీ రిజిస్టర్ అయినారంటే మీరు క్యాండిడేట్ లాగిన్లో కావాలి. జస్ట్ క్యాండిడేట్ లాగిన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీరు ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రస్ అండ్ పాస్వర్డ్, ఇంతకుముందు మీరు ఎప్పుడైనా అప్లై చేసిన సిఆర్పిఎఫ్ కంటే ఈ క్యాప్చా ఇక్కడ ఇది చేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ మీకు పాస్వర్డ్ గుర్తు లేదంటే ఫర్గట్ పాస్వర్డ్ మరి మీరు కొట్టచ్చు. లేదు, నేను ఫస్ట్ టైమే అప్లై చేస్తున్నా, ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ నాకు కావాలి కదా, అందుకే ఫస్ట్ ఇక్కడ ఏదైతే కనబడుతుందో రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి. రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేస్తే మీరు ఇక్కడ క్యాండిడేట్స్ ఫుల్ నేమ్ ఎంటర్ చేయాలి యాజ్ పర్ మెట్రిక్యులేషన్ సర్టిఫికేట్. అంటే మీకు ఏదైతే 10th మార్క్స్ మెమోలో ఎలాగైతే పేరుందో సేమ్ ఆ విధంగానే ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత మీ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. ఈమెయిల్ ఐడి మరి ఒక్కసారికి 2 సార్లు చూసుకొని ఇవ్వండి, ఏం మిస్టేక్ లేకుండా ఇవ్వండి. తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఫ్రెండ్స్, నేను ఏదైతే చూపిస్తున్నా స్టెప్ వైజ్గా అది లాస్ట్ దాకా చూడండి. అప్పుడే మీకు డీటెయిల్గా అనేది అర్థమవుతుంది. లేకుంటే నెక్స్ట్ ఏం చేయాలని అర్థం కాదు. ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు మీకోసం కేటాయిస్తే మీరు ఏం ఫామ్లో మిస్టేక్ చేయరు. చూసుకోండి, ఇక్కడ మీ ఫిల్ నేమ్, ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబరు, ఇక్కడ ఏదైతే ఒక జనరేట్ ఓటీపీని కనబడుతుందో దీనిపైన క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, మీకు మొబైల్ నెంబర్కి ఈమెయిల్ ఐడికి మీకు ఏం రావడం జరుగుతుంది, ఓటీపీ రావడం జరుగుతుంది. ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసి ఇక్కడ ఏదైతే వెరిఫై ఓటీపీ అని ఉంటుందో దీనిపైన క్లిక్ చేసి నెక్స్ట్ మీరు ఇక్కడ ఏదైతే కనబడుతుందో కంటిన్యూ మీద క్లిక్ చేయండి సింపుల్గా. ఫ్రెండ్స్, మీకు తర్వాత ఇక్కడ ఓపెన్ అని రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ మీకు ఇన్స్ట్రక్షన్స్ రావడం జరుగుతుంది. ఇది కావాలంటే చూసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోండి. మీరు బ్యాగ్ వస్తే ఇక్కడ క్లోజ్ అని ఉంటుంది, క్లోజ్ చేసేయండి. తర్వాత ఏదైతే అప్లై ఫ్రెండ్స్ అక్కడ ఉంది కదా అప్లై, దీని మీద క్లిక్ చేసి మీకు అలా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఏదైతే ఇక్కడ కనబడుతుందో ఓపెన్ కానిస్టేబుల్ టెక్నికల్ అండ్ ట్రేడ్స్మ్యాన్ అండ్ పినోర్ రిక్రూట్మెంట్ 2026 అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఇది. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి May 19th. అదే డిస్కస్ చేసుకుందాం మనం ఇంతకుముందు. ఇప్పుడు దీనిపైన మీరు అప్లై హియర్ అని ఉంది కదా, దీనిపైన ఏం చేయండి, క్లిక్ చేయండి. అప్లై హియర్ మీద క్లిక్ చేయండి. అప్లై హియర్ మీద క్లిక్ చేస్తే మీ డీటెయిల్స్ ఆల్రెడీ ఫిల్ అయిపోయి ఉంటాయి. మనకు ఏమేమి మనం ఫామ్ ఫిల్అప్ చేసేటప్పుడు మనం ఏమేమి ఇవ్వాలంటే మన పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వాలి, అడ్రస్ ఇవ్వాలి, తర్వాత క్వాలిఫికేషన్ వేయాలి, తర్వాత అప్లై, తర్వాత సర్టిఫికేట్ అండ్ డాక్యుమెంట్స్ మనము ఇవ్వాల్సి ఉంటుంది. చూసుకోండి, మనకు ఇప్పుడు మనము ఐడెంటిటీ సెలెక్ట్ చేసుకోవాలి. ఐడెంటిటీ టైప్ అంటే చూసుకోండి, ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడు. పాస్పోర్ట్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు, మీకు ఏదైతే ఉంటుందో దాని మీద సెలెక్ట్ చేసుకోండి. ఐడెంటిఫికేషన్ నంబర్ అంటే మీరు ఆధార్ కార్డ్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయండి అంటే ఇక్కడ ఏదైతే కనబడుతుందో నేమ్ ఆఫ్ ది ఐడెంటిఫికేషన్, అంటే మీరు ఆధార్ కార్డులో ఏదైతే నేమ్ ఉందో ఆ నేమ్ ఇవ్వండి. చూసుకోండి ఫ్రెండ్స్, మీ ఆధార్ కార్డ్ నెంబర్ 10th క్లాస్ మ్యాక్సిమమ్ సేమ్ ఉండేలాగా చూసుకోండి. తర్వాత ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ మెట్రిక్యులేషన్ సర్టిఫికేట్ ఎంటర్ చేయండి. ఏజ్ ఎంటర్ చేయండి, మీకు ఎన్ని ఇయర్స్ ఉన్నాయో ఎంత లేదో ఎంటర్ చేసిన తర్వాత నేషనాలిటీ, మీ నేషనాలిటీ ఏదో ఇక్కడ ఎంటర్ చేయండి. మీ ఫాదర్స్ నేమ్ ఎంటర్ చేయండి. తర్వాత
మీ మదర్ నేము, తర్వాత పర్మనెంట్ ఐడెంటిఫికేషన్ మార్క్ అండ్ బాడీ, అంటే మనకు పుట్టుమచ్చలు అనేవి ఉంటాయి కదా, మన 10th మార్క్స్ మెమోలో ఉండడం జరుగుతుంది. ఇది చూసి ఎంటర్ చేయండి. ఒకవేళ 10th మార్క్స్ మెమో లేదంటే మీ బాడీ పైన ఎక్కడైతే ఉందో అది ఇంగ్లీష్ ఫార్మేట్లో రాయండి. తర్వాత జెండర్ వచ్చేసి మీరు ఏ జెండరో చూసుకోండి. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ సిఆర్పిఎఫ్కి, ట్రేడ్స్మెన్స్కి మేల్ ఎలిజిబులే అండ్ ఫిమేల్ ఎలిజిబులే చూసుకొని మీకు ఇక్కడ జెండర్ మరి సెలెక్ట్ చేసుకొని ఎంటర్ చేసుకోండి. తర్వాత మీ స్టేటస్ ఏదో మీరు మ్యారీడా అన్మ్యారీడో ఇక్కడ చేయడం జరుగుతుంది. టైప్ ఆఫ్ ఒకవేళ మ్యారీడ్ అంటే మ్యారీడ్ వస్తుంది, ఒకవేళ అన్మ్యారీడ్ వస్తే మీరు ఇక్కడ చేయడం వస్తుంది. ఒకవేళ మీకు డొమిసియల్ సర్టిఫికేట్ ఉందా లేదంటే, ఒకవేళ మీకు డొమిసియల్ సర్టిఫికేట్ ఉందంటే డొమిసియల్ సర్టిఫికేట్ కానీ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉందా లేదంటే ఎస్ మీద క్లిక్ చేయండి. ఎస్ మీద ఒకవేళ ఉంటే ఎస్ మీద, నో అంటే నో ఉంటే యూ హ్యావ్ మైగ్రేటెడ్ ఫ్రమ్ ది స్టేట్ యూటీ యువర్ ఆరిజిన్ టు, అంటే మీరు కానీ ఒక స్టేట్ నుండి ఇంకో స్టేట్కి ఆరిజిన్ అయ్యారా లేదంటే అవును, మీరు ఒకవేళ ఆంధ్ర నుండి తెలంగాణ వెళ్ళారు, తెలంగాణ నుండి ఆంధ్రకి వచ్చారు, లేకుంటే చెన్నై ఇది కర్ణాటక వెళ్ళాలో వేరే స్టేట్కి మైగ్రేట్ అయితే ఎస్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ కాదంటే లేదంటే స్టేట్ ఆఫ్ ది ఆరిజిన్, మీరు ఏ స్టేట్లో ఉన్నారో ఇక్కడ ఎంటర్ చేయండి. మీరు ఏ స్టేటో ఎంటర్ చేయండి, ఆంధ్రప్రదేశ్. తర్వాత డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆరిజిన్, మీ డిస్ట్రిక్ట్ ఆరిజిన్ ఎంటర్ చేయండి. మీరు ఏ డిస్ట్రిక్ట్లో ఉంటారంటే మీరు ఏ డిస్ట్రిక్ట్లో పుట్టారో ఎంటర్ చేయండి. తర్వాత డొమిసియల్ సర్టిఫికేట్ నంబర్, ఇక్కడ ఏదైతే మీ డొమిసియల్ సర్టిఫికేట్ నెంబర్ ఉంటుందో ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత కేటగిరీ రిజర్వేషన్, మీ రిలీజియన్ ఏదో ఎంటర్ చేయండి. తర్వాత మీకు ఏ కేటగిరీలో ఇక్కడ ఎంటర్ చేయాల్సిన ఉంటుంది. ఇప్పుడు చూసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ముస్లిం కదా, ముస్లిం అని ఎంటర్ చేసిన. తర్వాత కేటగిరీ వచ్చేసి నాకు ఏమొస్తుందంటే ఓబీసీ వస్తుంది, ఎంటర్ చేయండి. తర్వాత మీ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయండి. చూసుకోండి ఫ్రెండ్స్, ఎవరైతే ఓబీసీ వాళ్ళు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉన్నారో వీళ్ళకు ఏదైతే సెంట్రల్ సర్టిఫికేట్ ఉంటుందో ఇది నెంబర్ అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ మీ దగ్గర లేదు, మీ టైం లేదంటే మీ దగ్గర ఏదైతే ఉందో అదే అప్లోడ్ చేయండి. తర్వాత సర్టిఫికేట్ ఇష్యూయింగ్ స్టేట్, అంటే మీకు ఏ స్టేట్ మనకు ఇష్యూ చేసింది సర్టిఫికేట్స్ అంటే ఆంధ్రప్రదేశ్ కదా, అలాగా సర్టిఫికేట్ ఇష్యూయింగ్ డిస్ట్రిక్ట్ వచ్చేసి మీకు ఏదైతే డిస్ట్రిక్ట్ ఉంటుందో ఆ డిస్ట్రిక్ట్. అథారిటీ వచ్చేసి అంటే అదే మనకి ఇది సర్టిఫికేట్ ఇచ్చింది ఏ అథారిటీ అంటే అది మరి చేయండి, డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేటా లేకుంటే తహసీల్దారా, అది మొత్తం మీరు చూసుకోండి. మీ సర్టిఫికేట్ పైనే ఉంటుంది, తహసీల్దార్ ఆఫ్ ది మండలం అని అట్లా ఉంటుంది. తర్వాత ఇష్యూయింగ్ సర్టిఫికేట్, అంటే మీ సర్టిఫికేట్ వాళ్ళు ఎప్పుడు ఇష్యూ చేసినారో అది మరి మీ ఏదైతే మీ సర్టిఫికేట్ ఉంటుందో దానిపైన ఇవ్వడం జరుగుతుంది. తర్వాత అదర్ రిజర్వేషన్ డీటెయిల్స్ అంటే మోడ్ ఆఫ్ ది రిక్రూట్మెంట్. మనకు ఇక్కడ మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్లో 2 ఉన్నాయి. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఒకటి ఉంటుంది, అలాగే జనరల్ వాళ్ళు అంటే డైరెక్ట్గా ఒకటి ఉంటుంది. మీరు ఎప్పుడైతే మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ కాదో డైరెక్ట్ ఎంట్రీని డిఈఎన్ని క్లిక్ చేయండి. ఎవరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటే ఒకవేళ ఉన్నారంటే ఎస్ మీద క్లిక్ చేయండి, నో అంటే నో. ఇఫ్ దెర్ ఇస్ ఎనీ క్రిమినల్ కేసు అంటే మీ దగ్గర ఏమైనా క్రిమినల్ కేసు ఉన్నాయంటే నో అని చేయండి, నో అని చెప్పండి ఇక్కడ. తర్వాత స్పోర్ట్స్, మీకు ఏదైనా స్పోర్ట్స్లో మంచి స్టేట్ కానీ డిస్ట్రిక్ట్ కానీ ఆడుంటే ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సింది ఉంటుంది. ఇక్కడ చూసుకోండి, యూ హ్యావ్ ఎన్ అచీవ్మెంట్, ఏమైనా మీరు అచీవ్మెంట్ చేస్తే ఇక్కడ మీ అచీవ్మెంట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ బాక్సింగ్ స్టేట్ మీట్, నేను బాక్సింగ్ వచ్చేసి స్టేట్ మీట్ ఆడినా కదా, అలాగే మీరు ఎంటర్ చేయండి. తర్వాత పోస్ట్ సెలెక్షన్ చాలా ఇంపార్టెంట్. చూసుకోండి, బార్బర్ ఉన్నాయి, బ్రాస్ బ్యాండ్ ఉన్నాయి చూసుకోండి. ఇప్పుడు ఒకసారి చిన్న మీకు పోస్ట్ సెలెక్షన్స్ మరి చూపిస్తా. క్వాలిఫికేషన్ ఈ పోస్ట్ ఉన్నాయి కదా, దీని క్వాలిఫికేషన్ చూపిస్తా. ఎందుకంటే చాలామంది ఒక్కసారిగా ఈ వీడియో చూస్తున్నారు కదా, వాళ్ళ కోసం పోస్ట్ మరి చూపిస్తా. పోస్టులు ఫ్రెండ్స్, మనకు టోటల్గా పోస్ట్ వచ్చేసి 9096 పోస్టులు ఉండడం జరిగింది. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్కి ఎన్ని పోస్టులు ఉన్నాయో చూసుకోండి. మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి టోటల్గా 20 పోస్టులు ఉండడం జరిగింది. ఆంధ్రప్రదేశ్కి మనకి ఇది నేను అరుణాచల్ చెప్పిన ఇది కాదు. మనకు ఆంధ్రప్రదేశ్కి ఎంత వేకెన్సీస్ ఉన్నాయంటే 504 వేకెన్సీస్ ఉండడం జరిగింది మన ఆంధ్రప్రదేశ్కి. అండ్ తర్వాత మనము తెలంగాణకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో చూసుకుంటే
ఫ్రెండ్స్ మనకు ఇక్కడ తెలంగాణ వేకెన్సీస్ లేదు, ఏదో 504 కనబడుతున్నాయో ఇది ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వేకెన్సీస్ అనుకుంటా. తర్వాత ఇక్కడ మీకు స్టేట్ వైజ్గా డీటెయిల్స్ మరి ఇచ్చారు, ఏ స్టేట్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి డీటెయిల్గా ఇచ్చారు. ఈ పీడిఎఫ్ మరి నేను ఏం చేస్తానంటే సెండ్ చేసేస్తాను, మీరు డీటెయిల్గా చదువుకోండి. నేను ఆల్రెడీ ఈ నోటిఫికేషన్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన, చూసుకోండి ఫ్రెండ్స్. మనకు డ్రైవర్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, టెక్నికల్ క్వాలిఫికేషన్ రెండు ఉంటాయి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి మీ 10th క్లాస్ పాస్ అయితే చాలు, మీకు హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి అండ్ పాస్ట్ 1 year నుండి మీకు ఏముండాలి, ఎక్స్పీరియన్స్ ఉంటే చాలు. తర్వాత మెకానిక్ మోటార్ వెహికల్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు 12th పాస్ అయి ఉండాలి. తర్వాత అంటే 10th ప్లస్ 12th పాస్ అయి ఉండాలి. తర్వాత మీకు టెక్నికల్గా వచ్చేసి 2 years ఇండస్ట్రియల్ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఉండాలి. ఆ నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ఆఫ్ మెకానిక్ మోటార్ వెహికల్ చేసి ఉంటే మీరు ఈ పోస్ట్కి ఎలిజిబుల్ అవుతారు. ఫర్ ఆల్ ట్రేడ్స్మెన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఆల్ ట్రేడ్స్మెన్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఏమంటే మీరు 10th క్లాస్ పాస్ అయినా చాలు అండ్ మీకు ఆ ప్రొఫెషన్ మీద వర్క్ వచ్చి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కుక్ అనుకోండి, కుక్కి మీరు 10th క్లాస్ పాస్ అయినా చాలు, బట్ మీకు అది వర్క్ వచ్చి ఉండాలి, మీకు కుక్ గురించి తెలిసి ఉండాలి, వంట ఎలా చేయాలి ఏం లేదో మొత్తం తెలిసి ఉంటే మీరు ఈ పోస్ట్కి ఎలిజిబుల్ అవుతారు. మాసోన్ అండ్ ఎలక్ట్రీషియన్కి వచ్చేసి మీరు 10th క్లాస్ పాస్ అయితే చాలు, 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి ఆ ట్రేడ్లో. తర్వాత మీకు ITA సర్టిఫికేట్ మరి ఉంటే సరిపోతుంది. ఇప్పుడు పోస్ట్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన, మీరు ఏ క్వాలిఫికేషన్ వచ్చారో చూసుకోండి ఫ్రెండ్స్. చాలామంది చూసుకోండి 10th క్లాస్ ఇంటర్మీడియట్ చేసింటారు కదా, వీళ్ళకు వచ్చేసి ట్రేడ్స్మెన్కి వీళ్ళు అప్లై చేయొచ్చు. 10th వాళ్ళు ఏం సర్టిఫికేట్ లేదు, స్కిల్ సర్టిఫికేట్ లేదు, ITA లేదంటే ట్రేడ్స్మెన్కి మీరు అప్లై చేయొచ్చు. ఇవి కుక్ అలాగా సెలెక్ట్ చేసుకోరి. తర్వాత ఏదైతే మీకు కనబడుతుందో సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసేస్తే మీరు నెక్స్ట్ అడ్రస్ డీటెయిల్స్కి వెళ్ళిపోతారు. అలాగా స్టెప్ వైజ్గా ప్రాసెస్ని చేయాలి ఫ్రెండ్స్. మీరు సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మీ పర్సనల్ డీటెయిల్స్ సక్సెస్ఫుల్గా ఫిల్ అయిపోతాయి. తర్వాత మీరు అడ్రస్ డీటెయిల్స్ దగ్గరికి వస్తారు. ఇక్కడ మీరు పర్మనెంట్ అడ్రస్ ఎంటర్ చేయాలి. ఇక్కడ మీ పర్మనెంట్ అడ్రస్ని మీరు ఏం చేయాలి, ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ పిన్ కోడ్, తర్వాత మీరు మీ అడ్రస్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోండి పర్మనెంట్ అడ్రస్ దగ్గర మీకు ఆధార్ కార్డులో ఎలాగైతే ఉంటుందో అలాగే ఎంటర్ చేయండి. ఆధార్ కార్డులో ఉంటుందో అలాగే ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ మీరు ఏం చేయండి అంటే పర్మనెంట్ అడ్రస్ ఎంటర్ చేసిన తర్వాత పిన్ కోడ్ ఎంటర్ చేయండి, ఆధార్ కార్డులో ఎలాగుందో అలాగే ఎంటర్ చేయండి. తర్వాత స్టేట్ అండ్ డ్యూటీ ఎంటర్ చేయండి, మీ ఏ స్టేట్ ఎంటర్ చేయండి. డిస్ట్రిక్ట్ ఎంటర్ చేయండి. డిస్ట్రిక్ట్ ఎంటర్ చేసిన తర్వాత విలేజ్ నేమ్ ఎంటర్ చేయండి, లేకుంటే మీ విలేజ్ సిటీ అయితే సిటీ నేమ్ ఎంటర్ చేయండి. ఎంటర్ నియరెస్ట్ పోలీస్ స్టేషన్, మీకు నియరెస్ట్ పోలీస్ స్టేషన్ అండ్ పోస్ట్ ఆఫీస్ ఎంటర్ చేయండి. తర్వాత తహసీల్ నేమ్ అంటే మీది ఏదైతే మండలం ఉంటుందో ఆ మండలం పేరు ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత మీకు పర్మనెంట్ అడ్రస్ అండ్ కరెస్పాండెన్స్ అడ్రస్ సేమ్ ఉంటే హ్యాజ్ ఏ పర్మనెంట్ అడ్రస్ అని ఏదైతే ఇక్కడ కనబడుతుందో ఇక్కడ ఈ టిక్ చేసేయండి. ఇక్కడ సేమ్ ఉంటే ఒకవేళ మీ అడ్రస్ సేమ్ ఉంటే టిక్ చేయండి. కరస్పాండెన్స్ అంటే మీరు ఎక్కడైతే పుట్టారో ఇప్పుడు మరి అక్కడే ఉంటున్నారంటే అది కరస్పాండెన్స్ అడ్రస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పుట్టింది విజయవాడలో, ఉంటుంది హైదరాబాద్లో అంటే మీరు ఇక్కడ హైదరాబాద్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. ఆల్మోస్ట్ అందరూ పుట్టింది ఉండేది ఒకటే ఉంటుంది. ఇక టిక్ చేసింది ఆటోమేటిక్గా మీ డీటెయిల్స్ ఏమైపోతాయి, ఫిల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీద ఇక్కడ ఏదైతే కనబడుతుందో సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసేయండి. మీకు నెక్స్ట్ ఏం ఓపెన్ అవుతుందంటే క్వాలిఫికేషన్ ఓపెన్ అవుతుంది. క్వాలిఫికేషన్ స్టేజ్ ఓపెన్ అయిపోతుంది. ఫ్రెండ్స్ మనము అడ్రస్ డీటెయిల్స్ మరి కంప్లీట్ చేసినాము. ఇప్పుడు మన బారీ వచ్చేసి క్వాలిఫికేషన్ వచ్చేసి ఇక్కడ చూసుకోండి. ఫస్ట్ మీరు లో క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి, అంటే మీరు 10th క్లాస్ క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. 10th క్లాస్ క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఏదైతే కనబడుతుందో సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత మీరు ఇయర్ పాస్ అయింది ఇక్కడ ఆప్షన్గా సెలెక్ట్ ఆప్షన్ చేసుకోండి. తర్వాత బోర్డ్ అండ్ యూనివర్సిటీ, మన బోర్డ్ వచ్చేసి బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ కదా, ఇది ఇక్కడ ఏం చేసుకోండి సెలెక్ట్ చేసుకోండి. బోర్డ్ ఆఫ్ మనకి ఏ బోర్డు అంటే ఆంధ్రప్రదేశ్ బోర్డు. తర్వాత బోర్డ్ అండ్ యూనివర్సిటీ వచ్చేసి మనకు ఉండడం జరుగుతుంది. బోర్డ్ ఆఫ్ మనకు స్టేట్ బోర్డు కదా, స్టేట్ బోర్డుగా ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. అలాగా ఒకవేళ మీకు ఇంకో ఎక్స్ట్రా డీటెయిల్స్ ఉన్నాయి, మీకు ITA సర్టిఫికేట్ ఉంది, లేకుంటే మీ డిప్లొమా సర్టిఫికేట్ ఉంది, ఇంటర్ సర్టిఫికేట్ ఉందంటే ఇక్కడ యాడ్ మీద క్లిక్ చేయండి. యాడ్ మీద క్లిక్ చేస్తే సేమ్ మీకు ఇలా చూపించడం జరుగుతుంది. యాడ్ అని కనబడుతుంది కదా, ఇక్కడ యాడ్ అని కనబడుతుంది కదా, దీనిపైన క్లిక్ చేయాలి. చూసుకోండి ఇప్పుడు నేను అప్లై చేసింది పోస్ట్ ఏమి కుక్కి క్వాలిఫికేషన్ ఏమి
10th క్లాస్ పాస్ అయితే చాలు కుక్కి అప్లై చేయొచ్చు. అందుకే నేను 10th క్లాస్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే అయిపోయింది. ఒకవేళ మీకు ఎలక్ట్రీషియన్ కానీ లేకుంటే ఇది ఏదైతే మోటార్ వెహికల్ మెకానిక్ మోటార్ వెహికల్ కనబడుతుందో దానికి సర్టిఫికేట్ అది ఉండాలి, మీరు క్వాలిఫికేషన్ ఉండాలి. ఇక్కడ ఎంటర్ చేసి అది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఏదైతే సేవ్ అండ్ నెక్స్ట్ మీద కనబడుతుందో ఇక్కడ క్లిక్ చేస్తే మనం నెక్స్ట్ అప్లై స్టేజ్లో వెళ్ళిపోతాము. ఫ్రెండ్స్ సేవ్ అండ్ నెక్స్ట్ మీద చేస్తే మనకు క్వాలిఫికేషన్ డీటెయిల్స్ మరి సక్సెస్ఫుల్గా సేవ్ అయిపోయి ఉంటాయి. తర్వాత మనం అప్లై దగ్గర వచ్చేసి ఇప్పుడు చూసుకోండి, సెలెక్ట్ పోస్ట్, నేను అప్లై చేసిన పోస్ట్ ఇది కుక్. అలాగే మీరు దేనికైతే అప్లై చేస్తారో ఇక్కడ వచ్చేస్తుంది. తర్వాత దీనికి మినిమం క్వాలిఫికేషన్ ఇక్కడ చూసుకుంటే మీరు ఎస్ మీద క్లిక్ చేయండి, దీని మీద ఎస్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఏదైతే డీటెయిల్స్ ఉంటాయో, మీరు ఏదైతే కుక్లో ప్రొఫెషన్ ఉంటారో ఆ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. మీరు ఏదైనా కుక్లో బెస్ట్ ఉన్నారు, నేను ప్రొఫెషన్లో ఇక్కడ నుండి బిర్యానీ చేస్తా, కుక్ బిర్యానీ స్పేసీగా అట్లా ఏదో మీకు ఏదనిపిస్తే ఇక్కడ రాయండి. ఒకవేళ మీకు ఎవరైనా డ్రైవింగ్ అలాంటివి అప్లై చేస్తున్నారంటే మీరు ఏం చేయండి అంటే ఇక్కడ మీరు మీ ఏదైతే ఉంటుందో ఏదైతే ఉంటుంది ఫ్రెండ్స్, ఏదైతే మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుందో అది చేయండి. ఒకవేళ మీరు ఇక్కడ ఏదైతే ఇప్పుడు కుక్ అప్లై చేస్తారు, కుక్కి ఏం చేయండి అంటే మీరు ఎప్పుడైనా ఏదైనా రెస్టారెంట్లో కానీ ఏదైతే చెఫ్గా లేకుంటే వగైరా ఏదైనా ఇంకోటి కానీ చేసి ఉంటారో అక్కడ ఏదైతే వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తారో ఆ సర్టిఫికేట్ ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత మస్ట్ బి ప్రొఫెషన్ ఇన్ ది వర్క్ అంటే ఒకవేళ మీకు ప్రొఫెషన్స్ ఉంటుంటే మీకు ఒక ప్రొఫెషనల్ వర్క్ అంటే ఎస్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఆ డీటెయిల్స్ మరి ఇక్కడ ఎంటర్ చేయండి. మీరు ఏ ప్రొఫెషన్లో వర్క్ ఉన్నాడు, బెస్ట్గా మీరు ఏదైతే ఫుడ్ చేస్తారో లేకుంటే ఏదైనా చేస్తారో అది చేయండి. తర్వాత ఆప్షనల్, మీరు ఏదైనా అదర్ పోస్ట్కి పిన్నర్లో అప్లై చేద్దాం అనుకుంటారంటే ఇది అప్లై చేయాలంటే మీకు ఎలక్ట్రీషియన్ మాసోన్ ఉంది, అది అప్లై చేయొచ్చు. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ అడుగుతారు మీరు ఎలక్ట్రీషియన్ కానీ అప్లై చేస్తే 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి. తర్వాత 15 హ్యావ్ ది సర్టిఫికేట్, మీకు ఇన్స్టిట్యూషన్ నుండి ట్రైనింగ్ ఐటీ నుండి సర్టిఫికేట్ ఉండాలి. ఒకవేళ మీ దగ్గర ఇది ఉంటే మీరు అదర్ ఆప్షన్స్ మరి సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఇది అయిపోయిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మనం వచ్చేసి నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి నెక్స్ట్ సర్టిఫికేట్ అండ్ డాక్యుమెంట్స్ దగ్గర వచ్చేస్తాము. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు వచ్చేసి అప్లై మరి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన మనము డీటెయిల్స్. తర్వాత ఇక్కడ మన ఫోటో, సిగ్నేచర్, తర్వాత ఏదైతే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉందో ఆ క్యాస్ట్ సర్టిఫికేట్, తర్వాత ఎస్ఎస్సి మెట్రిక్ హై లెవెల్ స్కూల్ సర్టిఫికేట్ ఇక్కడ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ రిక్రూట్మెంట్స్ డాక్యుమెంట్స్ చూసుకోండి. ఫోటో వచ్చేసి 50 KB to 100 KB మధ్యలో ఉండాలి, అది మరి జేపీజీ ఫార్మేట్లో ఉండాలి. సిగ్నేచర్ వచ్చేసి 50 KB to 100 KB మధ్యలో ఉండాలి. అదర్ సర్టిఫికేట్స్ వచ్చేసి 100 KB to 500 KB ఉండాలి. ఒక ఇమేజ్ని మీరు ఎలా కేబీస్లో మార్చాలి, జేపీజీలో మార్చాలో స్టెప్ వైజ్గా చూపిస్తా, అది మరి చూసేయండి. ఫ్రెండ్స్ మన వీడియో చూస్తే మీకు అన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తావు, 0 నుండి ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీరు ఎక్స్పెక్ట్ అయ్యేదాకా మీరే ఫిల్అప్ చేస్తారు. వేరే అప్లికేషన్ మరి మీరే ఫిల్అప్ చేసేయడానికి చాలా అట్లా నేర్పిస్తాం మీకు మొబైల్ ఫోన్లోనే. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చెప్పా కదా. మీ ఇమేజ్ని ఎలా కేబీస్లో చేంజ్ చేయాలంటే చేంజ్ ఇన్ కేబీస్ అని కొడితే మీకు ఒకటి ఓపెన్ అవుతుంది. ఇది టూల్ ఓపెన్ అవుతుంది. ఏ టూల్ అంటే ఇమేజ్ టూల్ ఒకటి ఓపెన్ అవుతుంది. PI7 ఇమేజ్ టూల్ ఓపెన్ అవుతుంది. దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సెలెక్ట్ ఇమేజ్ ఉంటుంది కదా, ఈ ఇమేజ్ని మీరు ఏం చేసుకోవాలంటే సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఎంతైతే కేబీస్ అడిగాడో అంత కేబీస్ ఇక్కడ రెడ్యూస్ సైజ్ అని ఉంటుంది, అక్కడ సెలెక్ట్ చేసుకోండి. మీకు తర్వాత ఇమేజ్ని డౌన్లోడ్ చేయడానికి ఉంటుంది. డౌన్లోడ్ చేసిన తర్వాత ఆ ఇమేజ్ అక్కడ మీరు ఇమేజెస్ ఇక్కడ అప్లోడ్ చేయండి. ఎంత కేబీస్లో అడిగారో ఆ ఇమేజెస్ ఇక్కడ అప్లోడ్ చేయండి. తర్వాత ఇక్కడ ఏదైతే సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే నెక్స్ట్ మనకు పేమెంట్ స్టార్ట్ అయిపోతుంది. ఫ్రెండ్స్ మీరు సేవ్ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మనకు పేమెంట్ ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ ఏదైతే ప్లేస్ కనబడుతుందో ప్లేస్ ఎంటర్ చేయండి. ప్లేస్ వచ్చేసి మీరు ఎక్కడ నుండి అప్లై చేస్తున్నారో చూసుకోండి, ఎక్కడ నుండి అప్లై చేస్తారో అక్కడ నుండి చేయండి. తర్వాత సెలెక్ట్ సెంటర్ ప్రిఫరెన్స్ మనకు హైదరాబాద్లో ఒక సెంటర్ ఉండడం జరుగుతుంది. ఆ సెంటర్ని అందరూ ప్రిఫర్ చేసుకోండి. తర్వాత ఫీ డీటెయిల్స్ వచ్చేసి మనకు ఓబీసీ వాళ్ళకి, ఈబీసీ వాళ్ళకు 147 రూపీస్, 47 రూపీస్ ట్యాక్స్, 100 రూపీస్ అప్లికేషన్ ఫీజు. ఎవరితో ఎస్సీ
ఎస్సీ ఎస్టీ సర్వీస్ మ్యాన్ ఉమెన్ ఉన్నారో వీళ్ళకు 0 రూపీస్. ఫ్రెండ్స్ చాలా మంచి అవకాశం. 9,000 ప్లస్ వేకెన్సీస్ ఉన్నాయి. అప్లై చేసుకోండి. 100 రూపాయలు పోతే ఏం కాదు, 150 రూపాయలు పోతే ఏం కాదు, చేయండి. తర్వాత నెక్స్ట్ కొద్దిగా స్క్రోల్ చేస్తే పేమెంట్ గేట్వేస్ కనబడుతున్నాయి. ఇక్కడ ఏదైతే కనబడుతుందో దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ పే నౌ మీద క్లిక్ చేయండి. మనకు యూపీఐ ద్వారా మరి మీరు ఫోన్పే, గూగుల్ పే ద్వారా మరి ఫీ పే చేయొచ్చు. లేదా మీకు ఏటీఎం కార్డు, క్రెడిట్ కార్డు ఉంటే మరి మీ ఫీ పే చేయొచ్చు. చూసుకోండి ఫ్రెండ్స్. నేను ఏమైనా డౌట్ ఉంటే మీరు ఖచ్చితంగా నాకు ఫ్రెండ్స్ మీకు ఏం డౌట్ ఉన్నా ఖచ్చితంగా కామెంట్ తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మీ వీడియో ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్ నేను డీటెయిల్గా స్టెప్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేసిన కదా. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇలాంటి అప్డేట్స్ కోసం ఈ పేజ్ని ఫాలో కానివ్వండి. ఫ్రెండ్స్ దీని లింక్ అండ్ అఫీషియల్ నోటిఫికేషన్ నేను మన వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్స్లో సెండ్ చేస్తా. లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. అందరూ వెళ్ళి జాయిన్ అవ్వండి. జై హింద్ ఫ్రెండ్స్.